హలో అందరికీ. భూమి మీద ఉన్న శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఈ కథ విన్నాక శక్తిపీఠాల గురించి మీ అభిప్రాయం మారిపోతుంది. శక్తిపీఠాల ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే ముందుగా సతీదేవి, శివుడు మరియు దక్ష ప్రజాపతి కథ తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి బ్రాహ్మణుడి కుమారుడు. ఆయనకు సతీ అనే కుమార్తె. సతీ చిన్నప్పటి నుంచే పరమశివుని భక్తురాలు. ఆమెకు శివుడే భర్తగా కావాలని సంకల్పించింది. చివరికి ఆమె తపస్సు ఫలించి శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ దక్ష ప్రజాపతికి శివుడంటే ఇష్టం లేదు. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం ఏర్పాటు చేశాడు. అందరికీ ఆహ్వానం పంపిన తన అల్లుడు శివుడికి మాత్రం ఆహ్వానం పంపలేదు. సతీదేవి ఈ విషయం తెలుసుకొని తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని కోరింది. శివుడు ఆహ్వానం లేని చోటికి వెళ్ళకూడదు అని చెప్పిన సతీ తన తండ్రి ఇంటికే కదా అని వెళ్ళింది. యజ్ఞశాలలో దక్షుడు శివుడిని అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలిసిన శివుడు కోపంతో రుద్రరూపం ధరించాడు. ఆయన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. దుఃఖంతో శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని తాండవం చేశాడు. సృష్టి అంతా కంపించింది. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలు భూమి మీద ఎన్నో ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రధాన శక్తిపీఠాల్లో కొన్ని: కామాఖ్య దేవాలయం, కాళీఘాట్ కాళీ ఆలయం, జ్వాలాముఖి దేవి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ ఆలయం. ప్రతి శక్తిపీఠం ఒక శక్తి స్వరూపంగా భావించబడుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. ఇది భక్తి, త్యాగం, ప్రేమ మరియు శక్తి యొక్క ప్రతీకత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.